గ్యారంటీగా సక్సెస్ అవుతారు. టైం వేస్ట్ చేయొద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు. డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దేని మీద ఇన్వెస్ట్ చేయాలి? నువ్వు కష్టపడు, నీకు దారి దొరుకుతుంది. నువ్వు ఇంట్లో కూర్చొని 50-50 ఆలోచన చేసుకుంటా, దీని మీద పెడతానా, అది వస్తుందా, ఇది లాస్ అయితే ఎట్లా, ఇది మునిగిపోతే ఎట్లా అంటే బిజినెస్ చేస్తున్నప్పుడు నష్టాలు కూడా వస్తాయి, భరించుకోవాలి, మళ్ళా అప్గ్రేడ్ కావాలి, ప్లాన్ చేసుకోవాలి. ఆడ నష్టమైందో ఆడ. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో నిలబడ్డాము, మా అల్లుడు ఓడిపోయాడు. ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం ఎట్లా ఓడిపోయినామని. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ప్లాన్ చేసుకున్నాం, ఒక్క సీటు కూడా పోవద్దని. ఎందుకంటే మొన్న మా ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, ఎంపీ ఎలక్షన్ ఓడిపోయి. అట్లా నష్టం జరిగితే కూడా బిజినెస్లో మళ్ళీ ఎట్లా ఏడ నష్టం వచ్చింది, దేంతో నష్టం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చిందని మనం బేరు చేసుకుంటే గ్యారంటీగా సక్సెస్ అవుతాం. సో మీ సక్సెస్ సీక్రెట్ అదే అంటారు. అంతే కదా, పని చేసుకుంటూ పోవాలి. నువ్వు పని చేయకుండా ప్లానింగ్తో ఉండాలి. పని కూడా ప్రపంచంలో ఉన్న డెవలప్ అయిన కంట్రీస్ అన్నీ నువ్వు చూడు, అబ్జర్వ్ చేయి. అందరు కష్టపడితేనే, హార్డ్ వర్క్ చేస్తేనే డెవలప్ అయినాయి ఆ కంట్రీస్ అన్నీ. నువ్వు ఆషామాషి 50-50లో ఏదో పని చేయకుండా డెవలప్ అయ్యి. చైనా చూడు, ఇప్పుడు 30 సంవత్సరాల కింద మనది నంబర్ 1, మన ముంగట వాళ్ళు గరీబోళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే వాళ్ళు నంబర్ 1 దూసుకుపోయారు. ఎందుకు దూసుకుపోయారు? ప్రతి ఒక్కరు లేడీస్ పని చేస్తారు. ప్రతి ఒక్కరు టైం 8 అంటే 8, 6 అంటే 6 క్లోజ్. పని అంటే పని. మన దగ్గర అంతా లేడీస్లో కానీ జెంట్స్లో కానీ అంత పార్టీలు, ఫంక్షన్లు, పిక్నిక్లు, దావతులు, ఇవే బర్త్డేలు. మన తెలంగాణలో పండుగలు ఎక్కువ. నెలకో పండుగ వస్తుంది. అవును, గణేష్ పోగానే దసరా వస్తుంది, దసరా పోగానే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి పోగానే బోనాలు వస్తాయి, బోనాలు పోగానే 31st వచ్చింది. ఇవన్నీ 31st వస్తాయి. దానికి తోడు ఇంట్లో ఏమొస్తాయి, ఇంకా బర్త్డేలు వస్తాయి. అవును, నీ బర్త్డే, నా బర్త్డే, పక్కింటి బర్త్డే, ఆ అపార్ట్మెంట్లో బర్త్డే. వాళ్ళు పిలవకపోతే కూడా మనకి ఇంకో ప్రాబ్లం, బాధపడతాం. పక్కోడు పిలవలే, వాడు ఫంక్షన్ చేసుకొని కూడా పిలవలేదని ఏడుస్తాం. ఇంకోటి పెళ్ళిళ్ళు. ఒక్క పెళ్ళి అయితే నీకు ఎంగేజ్మెంటు, పెళ్ళి, రిసెప్షన్. ఒక సావు అయిందనుకో, సావు వాడు మంచిగున్నప్పుడు చూడరు, కానీ చచ్చిపోయినాక సావుకు పోతారు, 3 రోజుల్లో పోతారు, 10 రోజుల్లో పోతారు. అంటే పని చేసే ఇది లేదు, ఆలోచన. ఇది ఆ పద్ధతి. మార్పు రావాలంటారు. మార్పు రావాలి, కష్టపడాలి, టైం దొరకవద్దు. మరి అట్లయితేనే మనిషి సక్సెస్ అవుతాడు. నువ్వు ఆడదాడ నిమ్మడం కూసుకొని బాత్కాన్ కొట్టుకుంటా, పేపర్ చదువుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, వాని మీద మంది మీద మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా ఒలుగులుతుంటే గొప్పలం అవుతావా? నువ్వు పని చేస్తే గొప్పలం అవుతావు, ప్లానింగ్ చేసుకుంటే గొప్పలం అవుతావు. ప్రపంచం అంతా ఎటుపోతుందా?